ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, ప్రేమ సమస్యలు, కోర్టు సమస్యలు, పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, రాజకీయ సమస్యలు, మానసిక సమస్యలు, భార్యాభర్తల గొడవలు, చేతబడి నివారణ, గుప్త నిధుల పరిష్కారం కోసం ఎటువంటి సమస్యలున్నా గురుగారిని సంప్రదించండి. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. మరొక 2 రోజుల్లో తులారాశి జాతకులు 4 వైపుల నుంచి మీకు డబ్బు రావడం ఖాయం. అవునండి, మీరు వింటున్నది 100% కూడా నిజమే. ఎందుకంటే గ్రహ గోచార స్థితి ఈ విధంగా అద్భుత ఫలాలు ఇవ్వబోతుంది. ముందుగా గురు సంచార రీత్యా వీరు ఆర్థిక పరిస్థితిని మార్పుదల చేసుకోబోతున్నారు. ఏం జరగబోతుంది వీరికి అంటే నలుదిశలా ధన ప్రవాహం మొదలవుతుంది. మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకునే అవకాశం ఉంటుంది. లక్ష్మీదేవి ఆగమనం జరగబోతుంది. మీరు వింటుంది అక్షరాల నిజమేనండి. ఒకసారి ఈ వీడియో చూస్తే మీకే అంతా బోధపడుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ గా, ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఒక వ్యక్తి జాతకంలో గురుగ్రహం శుభస్థానంలో ఉంటే ఆ జాతకానికి తిరుగు ఉండదు. సంపదకు, శ్రేయస్సుకు, ఐశ్వర్యానికి, కీర్తికి ప్రతీక అయిన గురుడు శుభస్థానంలో ఉన్న సమయంలో కఠినమైన సమస్యలన్నింటికీ పరిష్కారం చక్కగా దొరుకుతుంది. ఇక ఈ క్రమంలోని ఈ రాశి జాతకులకు ఇంకొక మేలు కూడా కలగబోతుందండి. రాశి అధిపతి అయినటువంటి శుక్రుడు వృషభ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అందువలనే మరొక 2 రోజుల్లో ఈ రాశి జీవితం మొత్తం కూడా మార్పుదల జరగబోతుంది. ఒక రకంగా వీరికి అదృష్టం కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఇంతకీ ఈ రాశికి శుక్రుడు ఏ రూపాల్లో ఐశ్వర్యాన్ని ఇవ్వబోతున్నాడు, గురుగ్రహం అనుకూలతతో ఎటువంటి ధన ప్రాప్తి కలగబోతుంది అనే వివరాలు తెలుసుకుందాము. డబ్బుకు సంబంధించి తులారాశి జాతకులు కొంతకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలన్నీ తీరిపోతాయి. కుటుంబ సభ్యులందరి ఆరోగ్యం చాలా బాగుంటుంది. అదృష్టం సహకరించడం వల్ల అన్ని పనులు పూర్తవుతాయండి. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా అన్ని రకాల లాభాలు పొందుకుంటారు. వ్యాపారస్తులకు చెప్పలేనంత మేలు కలుగుతుంది. పెండింగ్ పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు. తులారాశి వారి జాతకులు మతపరమైన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. కుటుంబ సభ్యులంతా పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు రాబోతున్నాయి. వేతనాలు పెరుగుతాయి. ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి బాగా కలిసొస్తుంది. ఇకపోతే ఈ రాశి అంటే తులారాశి వారి తలరాతను పూర్తిగా మార్చబోతుందని, అంటే ప్రస్తుత సమయము మీ యొక్క తలరాత పూర్తిగా మరొక 2 రోజుల్లో మారబోతుంది అంటున్నారు జ్యోతిష్య పండితులు. అంచనా వేసి మరీ చెప్పడం జరుగుతుంది. వ్యాపారస్తులకు చక్కటి లాభాలు అయితే రాబోతున్నాయండి. ఉద్యోగస్తులకు బాగా కలిసి రావడమే కాకుండా వేతనం పెరుగుదల, పదోన్నతి ఉంటుంది. ప్రతి పనిలో సక్సెస్ ని సాధిస్తారు. అందుకు అదృష్టం ఎల్లప్పుడూ కూడాను తోడు నీడగా ఉంటుంది. ప్రతి పనిని పెద్దల సలహాతో, జీవిత భాగస్వామి యొక్క సలహాతో చేస్తే దానికి తిరుగు అనేది ఉండదంటూ ఈ రాశి యొక్క పురుషులు తెలుసుకోవాలి. ఇక శివాలయంలో ఆంజనేయ స్వామి ఆలయాల్లో ఉండే నవగ్రహాలకు తులారాశిలో జన్మించిన జాతకులు ప్రదక్షిణలు చేస్తే గనక మంచి ఫలాలు అందుకుంటారు. అయితే మంగళవారం, శుక్రవారం తిథుల్లో ఈ రాశి వారు గుర్తు పెట్టుకోండి. మార్నింగ్ సమయంలో అయినా, ఈవినింగ్ అయినా సరే మీరు ఏమిటంటే గనక కుదిరినప్పుడు పొద్దున్నే లేదా సాయంత్రం వేళల్లో వీలు పెట్టుకుని గుర్తు పెట్టుకుని 21 ప్రదక్షిణలు చేస్తే గనక మీ మనసులోని కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది. అదేవిధంగా మరొక 2 రోజుల్లో వృత్తి, ఉద్యోగం, వ్యాపారం చక్కటి మార్పులు ఆశించవచ్చు. అదేవిధంగా వ్యాపారంలో నష్టాలు ఉన్న వ్యక్తులు లాభాలు చూస్తారు. వృత్తిలో ఎదుగుదల అనేది ఉంటుంది. ఎక్కడైనా జాబ్ చేస్తున్నారా, అందులో మీకు ట్రాన్స్ఫర్ కోరుకున్న ట్రాన్స్ఫర్, అదేవిధంగా ప్రమోషన్ కోరుకున్న ప్రమోషన్, ఇంక్రిమెంట్లు కావాలనుకుంటున్న వారికి ఇంక్రిమెంట్లు రావడం పక్కాగా జరుగుతుంది. అది కూడా అంతా కూడా ఆ యొక్క ఆంజనేయుని దయ వల్ల, అదేవిధంగా దైవం మీకు అనుగ్రహం ఉండడం వల్ల ఇదంతా కూడా మీ జీవితంలో రాబోయే రోజుల్లో జరుగుతుందండి. ఇకపోతే మనం మొదట్లో అనుకున్నాం కదా, మరొక 2 రోజుల్లో తులారాశి జాతకులు 4 వైపులా డబ్బు రావడం ఖాయమని అనుకున్నాం కదండి.
ఈ రాశి జాతకులు ఏ విధంగా డబ్బు సంపాదించబోతున్నారు, ఏ రూపాల్లో ఎటువైపు నుంచి డబ్బు రాబోతుంది, పెద్ద ఎత్తున డబ్బు వచ్చేందుకు ఏ రూపాల్లో కష్టపడబోతున్నారు, అదే సమయంలో మీకు డబ్బు ఏ విధంగా రాబోతుంది, ఎందుకు రాబోతుంది, ఈ సమయంలో గ్రహాలు అనుకూలంగా ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయండి. ప్రతి గ్రహము కూడాను వారి యొక్క ఉన్నతిని సూచిస్తుంది. గ్రహాల యొక్క అండదండలతో రాబోయే రోజుల్లో డబ్బు అనేది మిమ్మల్ని వరించబోతోంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలగబోతుంది. లక్ష్మీదేవి ఆపన్న హస్తాన్ని అందించబోతూ ఉన్నది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఇక తిండికి, నిద్రకు, సకల సుఖాలకు లోటే ఉండదు. మరొక 2 రోజుల్లో మీరు ఏ పని చేసినా విజయ లక్ష్మి మిమ్మల్ని వరిస్తుంది. ధనలక్ష్మికి లోటు లేకుండా ఉంటోంది. డబ్బుకు మీకు తిరుగు అనేదే ఉండదు. అన్ని విధాలా ఈ సమయం మీకు మరింతగా కలసొస్తోంది. ఈ రాశి వారికి డబ్బు అనేది ఏ రూపంలో రాబోతుందంటే వ్యక్తిగత వృత్తిపరమైన వృద్ధి కలగడంతో పాటుగా జీవితంలో లాభాలు వస్తాయి. దాంతో ధనాన్ని అధిక మొత్తంలో సంపాదిస్తారు. వృత్తిపరమైన వృద్ధి సాధించేందుకు ఇది శుభ సమయం. ఈ సమయంలో మీరు చాలా అంటే చాలా రకాలుగా ఎంతైతే కృషి చేస్తారో అన్ని విధాల అదృష్టం కలిసొస్తోంది. వ్యాపారంలో మంచి లాభాలొస్తాయి. వచ్చిన డబ్బు చక్కగా మీరు స్థిరాస్తుల రూపంలోకి మార్చుకోవడం, వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం, అందుకు మీకు అసలు డబ్బు 4గింతలై తిరిగొస్తుంది. ఎన్నో రకాలుగా అన్ని రూపాల్లో కూడా డబ్బు అనేది రాబోతుంది. లక్ష్మీదేవి మీకు అనుగ్రహాన్ని ఇస్తుంది. నిజం చెప్పాలనుకుంటే వద్దన్న కొద్దీ ధనలక్ష్మి మీ ఇంట్లో తాండవం ఆడుతుంది. వృత్తి వ్యాపారాల్లో పైచేయిగా ఉంటారు. అపర కుబేరులు కాబోతున్నారు. కానీ ఈ సమయంలో మీ యొక్క కష్టాన్ని మాత్రమే నమ్ముకోండి. ఎవరో ఏదో చెబితే అది నమ్మొద్దు. ఫ్రీగా వచ్చే ధనం గురించి ఆశపడవద్దు. కన్నా కల సాకారం చేసుకునేందుకు వడివడిగా అడుగులు వేయండి. ఆర్థికంగా ఎదుగుతారు. దైవం అండగా ఉండడం వల్ల మరిన్ని శుభ ఫలితాలు దక్కబోతున్నాయి. మీ జన్మ ధన్యమవుతుంది. మంచి ప్రాఫిట్స్ ని అందుకోవడం, ఉద్యోగపరంగా సానుకూల మార్పులు చోటు చేసుకోవడం, ఇంతవరకు కూడా మందకొడిగా సాగిపోతున్న ముఖ్యమైన కార్యకలాపాలు ఊపందుకుంటాయి. లక్ బాగా కలిసొస్తుంది. ఆర్థికంగా అంటే ఫైనాన్షియల్ గా అన్ని రకాల శుభవార్తలు వింటారు. ఎకనామికల్ గ్రోత్ అనేది ఉంటుంది. అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీ ప్రయత్నాలు, దూర ప్రయాణాలు సానుకూల మార్పులు ఇస్తాయి. ఏది కోరుకుంటారో అది నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో మీ కళ్ల ముందు జరుగుతుంది. డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. మీరు లక్ష్మీదేవిని ఎప్పుడైతే గౌరవిస్తారో అమ్మ మీకు డబ్బును ప్రసాదిస్తుంది. లక్ష్మీదేవిని గౌరవించడం అంటే ప్రతి స్త్రీని గౌరవించడం, ఇంట్లో ఇల్లాలుని గౌరవించడం, స్త్రీలను గౌరవించడం, వారి యొక్క సలహా సూచన పరిగణలోకి తీసుకోవడం. ఈ రాశి జాతకులు ఈ విషయంలో అశ్రద్ధగా ఉంటే గనక ఖచ్చితంగా మీ యొక్క అలవాటు మార్చుకోండి. స్త్రీ ఏ ఇంట కన్నీరు పెడితే ఆ ఇంట్లో ధనం ఉండదు సరికదా, సుఖ సంతోషాలు కూడా ఉండవండి. కావున జాగ్రత్తగా ఉండండి. నిత్యము కూడాను లక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో పూజించడం, శివారాధన చేసుకోవడం మేలుకర ఫలాలు కలగజేస్తుంది. అంతా మంచే జరుగుతుంది.